నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు కలిసి ఒక కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే ఈసారి ఎన్నికలు కూడా జరిగాయని చెప్పేసి అని వైసీపీ నాయకులు ఒక ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. అంటే వైసీపీ నేత ఒక ఆయన చాలా బర్స్ట్ అవుట్ అయిపోయారు పాపం ఎలక్షన్స్ అయిన తర్వాత. సో ప్రధాని మోదీ అలాగే చంద్రబాబు కలిసి కుట్ర పన్నారు అని చెప్పేసి అని అంటున్నారు. వైసీపీని ముంచేశారు, కావాలని ఇదంతా చేశారు, ఇదంతా ఒక ప్లాన్ అంటున్నారు, ప్రీ ప్లాన్డ్ అంటున్నారు. సో ఆయన అందరికీ తెలిసిందే అనిల్ కుమార్ యాదవ్. ఆయన కామెంట్స్ని ఏ విధంగా తీసుకోవాలి అంటారు? ఇప్పుడు ఎన్నికల్లో హింస ప్రోద్బలం చేసిందే వైఎస్ఆర్సీపీ అనేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా వెళ్ళింది. అనేక మందిని డీజీపీతో సహా కానిస్టేబుల్ వరకే అనేక మందిని వాళ్ళు ఎన్నికల విధులకి దూరంగా ఉంచారు. అది ప్రభుత్వం యొక్క కుట్రను బయటపెట్టింది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘమే డైరెక్ట్గా ప్రత్యేక పరిశీలకులను కూడా నియమించింది. మరీ ముఖ్యంగా పల్నాడులో ఇప్పుడు కాదు, ఎన్నికలకు ముందు నుంచి కూడా విజయవాడ నుంచి మాచర్ల మున్సిపల్ ఎలక్షన్లకి జరుగుతున్నప్పుడు బొండా ఉమా వాళ్ళంతా కూడా ఇక్కడి నుంచి కార్లు వేసుకెళ్తే ఆ కార్లని నడి రోడ్డు మీద ఇష్టానుసారం దౌర్జన్యం చేసి పెద్ద పెద్ద మొద్దులు తీసుకొచ్చి బండరాళ్లతోనూ గ్రానైట్ రాళ్లతో కొట్టి వాళ్ళకి ప్రాణహాని కల్పించిన అంత పరిస్థితి జరిగింది మాచర్లలో. అసలు పల్నాడులో అనేక మంది తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగినాయి. ఒకతను అతను గొంతు కూడా కోసారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి జై అని చెప్పమన్నారు. ఒక తెలుగుదేశం కార్యకర్తనే, అతనే చెప్పను చంద్రబాబు జై అంటే అతన్ని చంద్రయ్య యాదవ్, అతను గొంతు కూడా కోసేశారు నడి రోడ్డు మీద. అలాంటి అరాచకం సృష్టించి అప్పుడు ప్రధాని సభ చిలకలూరుపేటలో జరిగింది కదమ్మా, ప్రజాగళం సభ. ఆ సభలో ఒక పల్నాడు ఎస్పీ గారిని కూడా ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచారు. ఆయన సరైన భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించాడని. తర్వాత మళ్ళీ అక్కడ రాజకీయ హత్యలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయన పిలిపించింది. ఇలా రాజకీయ హత్యలు జరుగుతుంటే ఎస్పీగా ఉండి మీరు ఏం చేస్తున్నారని. ఆ తర్వాత ఇన్ని షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి తప్పించారు. జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా ఒక ఇద్దరు సిఐల్ని ఒక ఎస్ఐని కూడా విధుల నుంచి తొలగించారు. కారంపూడి ఎస్ఐ చిన్నమల్లయ్య అనే వ్యక్తి కారంపూడిలో కొంతమంది రైతులు ఒక దుకాణం ముందు కూర్చుని మాట్లాడుకుంటుంటే వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలన్న ఉద్దేశం మీద ఆయన వాళ్ళకి రివాల్వర్ పెట్టి, సినిమాల్లో లాగా బెదిరించి తలకి రివాల్వర్ పెట్టి కారంపూడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళని భయాందోళనకు గురి చేశాడు. ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి. ఇప్పుడు వాళ్ళే ఇంత ఇది ఎట్లా ఉందంటే దొంగ అని అరిచినట్టుగా ఉంది. అట్లాగే మొగుడిని కొట్టి మోగసాలకు ఎక్కారనేది ఒక పూర్వకాల సామెత ఉంది. ఆమె మొగుడిని కొట్టింది, మొగుడు వెళ్ళాలి రాజుగారి దర్బార్కి వెళ్ళి ఫిర్యాదు చేయటానికి. మోగసాలంటే కోర్టు అని ఆ రోజుల్లో. మళ్ళీ ఎదురు ఆమె వెళ్ళింది భర్త మీద. ఇప్పుడు అట్లా ఉంది. వీళ్ళు ఎన్నికలు అయిన తర్వాత కూడా అక్కడ ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. గుంటూరు జిల్లాలో ఇప్పటికి కూడా రాత్రి కూడా జరిగినాయి. 2 గంటల పాటు ఒక కౌన్సిలర్ ఇంటి మీద అటాక్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఫర్నిచర్ని కుటుంబ సభ్యుల్ని ఒక మహిళల చీర కూడా లాగి చింపేశారు. ఇలాంటి పరిస్థితి ఉంది. తర్వాత వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన ఓటర్ని పట్టుకుని కొట్టాడు. ఆ విధంగా అక్కడ దౌర్జన్యాలు జరుగుతుంటే అనిల్ కుమార్ గారు అక్కడ నెల్లూరు నుంచి వచ్చి నరసరావుపేటలో కంటెస్ట్ చేస్తూ ఇక్కడ శాంతి భద్రతల గురించి ఆయన చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిందే ఇలాంటి అరాచకం సృష్టిస్తాను, కానీ నరసరావుపేట లోక్సభ నియోజకవర్గ ప్రజలందరూ భయపడతానే ఉన్నారు. ఇతను వచ్చాడు అంటే నెల్లూరులో అరాచకం మళ్ళీ ఇక్కడ కూడా వస్తుందని. అంతకుముందు ఇక్కడ ఉంటే ఫ్యాక్షన్ ఉంటే ఊళ్ళల్లో ఏదన్నా ఉంది, కానీ ఈ విధంగా స్పొరాడిక్ ఇన్సిడెంట్స్ అనేది జరగల. విడివిడిగా జరగటం అనేది ఏదైనా గ్రామాల మధ్యలో జరిగినాయి. దాంతో ఎస్పీలు, గుంటూరు ఐజీని కూడా అంతకన్నా చాలా ఎన్నికల ముందే అప్పుడే సస్పెండ్ చేశారు. ప్రధానమంత్రి గారు మీటింగ్ అప్పుడు మీరు గుర్తుందో లేదో,
అవును చేశారు. అంత శ్రద్ధ పట్టి చేయాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా శాంతి భద్రతలు అనేవి వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేది గగ్గోలు పుట్టింది. అలాంటప్పుడు ఇవాళ ఈయనొచ్చి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయటంలో తెలుగుదేశం పాత్ర ఉందని అంటున్నాడు. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం అధికారంలో లేదు, తెలుగుదేశం ఏం చేయలేదు. ఏదైనా కేంద్ర ఎన్నికల సంఘం చేయగలుగుతాయి. ఈ ఎన్నికల నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదు, అలాగని ప్రతిపక్షం వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు. ఆ ఎన్నికలు స్వేచ్ఛగా స్వతంత్రంగా జరగాలి, ప్రశాంతంగా జరగాలి, ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా పాల్గొని వాళ్ళ అభిష్టం మేరకి ఎన్నుకోవాలి ప్రభుత్వాలని. అలాంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఈ కేంద్ర ఎన్నికల సంఘం మీద ఉంది. అలాంటప్పుడు కొంతమంది పోలీస్ అధికారులు వీళ్ళతో అధికార పార్టీతో కుమ్మక్కయ్యి వాళ్ళతో అంటకాగుతున్నారని, ఇలాంటి తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరిగిన, హత్యలు జరిగిన, దొమ్మీలు జరిగిన, గృహదహనాలు కూడా జరిగినాయి. అక్కడ వాహనాలను కాల్చేశారు. ఇన్ని నేరాలని ఆయన కప్పిపెట్టుకుని ఇవాళ పోలీస్ అధికారులని మార్చారని బాధపడుతున్నాడు. పోలీస్ అధికారులు మార్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ కేంద్ర ఎన్నికల సంఘం మరి అంత మాత్రం కూడా లేకపోతే నిన్న తెనాలిలో ఒక వ్యక్తి మీద అధికార పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేస్తే కనీసం పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులైనా వచ్చి కాపాడగలిగారా? అతను ఎంత దాడికి గురయ్యాడు. తర్వాత ఇప్పటికి కూడా తెలుగుదేశానికి ఓట్లు వేశారనే మిషతో తెలుగుదేశం చెందిన సానుభూతి పరుల మీద, నాయకుల మీద యథేచ్ఛగా దాడులు జరుగుతుంటే ఇంకా ఈయన బాధపడేది ఏంటంటే మాకు ఇంకా స్వేచ్ఛ ఇవ్వలేదు, తర్వాత పల్నాడు ఎస్పీ గారు వెళ్ళి మాచర్లలోనే కూర్చున్నాడు అంటే కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో, ఎక్కడ హత్యలకు ప్రాణం చేస్తున్నారో, ఎక్కడ శాంతి భద్రతలకు భగ్నం కలుగుతుందో అక్కడికి వెళ్ళి ఎస్పీ కూర్చోవాలి, లేకపోతే ఆయన ఉద్యోగం పోద్ది. కాబట్టి అట్లాగే డిఎస్పీ నిన్నల్లా ఫోన్ చేస్తే ఎత్తలేదని చెబుతున్నాడు. వాళ్ళు ఒక డ్యూటీ మీద నిమగ్నం అయి ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. అప్పుడప్పుడు కలెక్టర్ గారు మాత్రం స్పందించాడని చెబుతున్నారు. ఇప్పుడు నిన్న తెనాలి ఎమ్మెల్యే వెళ్ళి ఎగ్జిట్ ద్వారా రాంగ్ రూట్లో వెళ్ళి ఓటేయడానికి ప్రయత్నించి ఆయన ఏం చెప్పాడు, నేను ఎమ్మెల్యేను కాబట్టి జిల్లా నా నియోజకవర్గంలో ఇతర కేంద్రాలకు కూడా తిరగాలి కాబట్టి ఎమ్మెల్యేలకు ఆ వెసులుబాటు ఎక్కడైనా తీసుకుంటాము, అధికారికంగా ఉండాలేకపోయినా అని. అట్లాగే ఇప్పుడు పోలీస్ అధికారులు ఎక్కడైతే శాంతి భద్రతలకు భగ్నం కలుగుతుంది అనుకున్నారో ఆ ప్రాంతాల్లో వెళ్ళి ఉండి పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హత్యలు జరుగుతాయి, గృహదహనాలు, తర్వాత వెహికల్స్ మీద దాడులు ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన బాధపడటం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. మొత్తం ఎక్కడ దాడులు జరిగినా కూడా అధికార పార్టీ వాళ్ళే చేశారు తప్ప తెలుగుదేశం వాళ్ళు చేయలేరు. తెలుగుదేశానికి అధికారం పోలీసు యంత్రాంగం వీళ్ళ చేతిలో లేదు కదా. వీళ్ళ చేతిలో నిన్నట్రాక డీజీపీ, ఆయన జిల్లా, ముఖ్యమంత్రి గారి జిల్లా, ముఖ్యమంత్రి సామాజిక వర్గం, అట్లా వీళ్ళందరూ కూడా మొన్న మధ్య చాలామంది పోలీసు అధికారులని విధుల నుంచి తప్పించిన వాళ్ళంతా కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు. రెడ్డి అని ఉన్నాయి ఎవరి పేరు చూసినా. అంటే వీళ్ళు ఒక వ్యూహం ప్రకారం మోహరించున్నారు. రేపు ఎన్నికల్లో అక్రమాలు చేయడానికి సహకరిస్తే వీళ్ళు ఈ ఎన్నికల్లో గెలవాలని. అది కొంత డిస్టర్బ్ అయింది, పూర్తిగా కూడా డిస్టర్బ్ అవ్వాల. కొంతమందినే మార్చగలిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు మన అన్నంలో పూర్తిగా ఇసుకున్నప్పుడు కొంత ఏరగలుగుతాం కానీ పూర్తిగా ఎవడో ఏరలేడు. అందులో టైం లేకపోవటం వలన కేంద్ర ఎన్నికల సంఘం ఉండాలతోనే ఎన్నికలు జరపమని చెప్పింది, ప్రత్యేక పరిశీలకులను పెట్టింది. అలాగే కేంద్ర బలగాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా అలర్ట్గా ఉంచారు. ఈయన బాధల్లా ఏంటంటే మేము అనుకున్న వ్యూహాలు అమలు జరిగి మా దొంగ ఓట్లు వేయలేకపోయాం, పోలింగ్ కేంద్రాలని క్యాప్చర్ చేయలేకపోయాం, రిగ్గింగ్ చేయలేకపోయాం, అనుకున్న వాళ్ళందరి మీద దాడి చేయలేకపోయాం అన్న బాధ కనపడుతుంది తప్ప ఆయనకి కేంద్ర ఎన్నికల సంఘం తన డ్యూటీ తను చేసిందని అంటలా. దీనికి మోడీ గారిని కూడా తీసుకొస్తున్నాడు. చంద్రబాబు గారు వీళ్ళ మైత్రి బంధం వల్లనే ఇవన్నీ జరిగినాయి అని. మోడీ గారికి ఇంతకన్నా ఇది లేదా? ఆ రోజున ఆయన ప్రధానమంత్రి అయ్యుండి ఆ లైట్లు ఎక్కిన స్టాండ్ మీదకి ఎక్కుతుంటే కూడా బాబు దిగండ్రా షాక్ కొడుతుందని చెప్పాడు. పోలీసు అధికారులు చెప్పలా, పోలీసులు ఎవరు చెప్పలా. అసలు అక్కడ లేరు కదా ప్రెజెన్స్ లో, ఆ సభ ప్రాంగణంలోనే లేరు, వేరే ఎక్కడో. నిన్న అతను అంత మూకుమ్మడిగా దాడి చేసి కొడుతుంటే కూడా పోలీసులు లేరు. ఈయన ఏమంటున్నాడంటే
తెలుగుదేశం బాగా ఉన్న బలంగా ఉన్న సాటేమో పోలీసుల్ని పెట్టారు, బలంగా ఉన్న కేంద్రాల్లో పెట్టకపోకుండా తెలుగుదేశం వాళ్ళు అడ్వాంటేజ్ పొందారని ఆయన చెబుతున్నాడు. అది ఎప్పుడు జరగదు. అట్లా జరిగితే పోలీస్ అధికారులు అక్కడ ఉండరు. ప్రతి ఊళ్ళో ఆ జనాభాని బట్టి, ఓటర్లను బట్టి, ఈ పోలింగ్ బూతులను బట్టి ఎంతమంది కానిస్టేబుల్ని పెట్టాలి, ఎంతమంది ఆర్మడ్ కానిస్టేబుల్స్ పెట్టాలి, ఎంతమంది ఎస్ఐలు ఉండాలి అనేది ఒక ఎన్నికల కమిషన్ చూసింది కదా, లిస్ట్ అవుట్ కూడా చేసింది ఎక్కడెక్కడ ఏపీలో ఏవి సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి ఏంటి మాన్యువల్ ఉంటుంది. తర్వాత ప్రాబ్లమాటిక్, ఇప్పుడు ఈయనకి తెలియదేమో, నెల్లూరు నుంచి వచ్చాడు, పల్నాడు ఎప్పుడు ప్రాబ్లమాటిక్ ప్లేసే, లాండ్ ఆర్డర్. సో దాని తగ్గట్టుగానే అక్కడ కంప్లీట్ గా సర్వైలెన్స్ లో జరుగుతామని కూడా నిర్ణయం ముందు నుంచి చెబుతున్నారు, పల్నాడు సర్వైలెన్స్ ఎక్కువ ఉంటుంది అని. ముందే చెప్పారు. లిస్ట్ అవుట్ కూడా బయటకి రిలీజ్ చేయడం జరిగింది. సో మరి అప్పుడు కాకుండా ఇప్పుడు ఓటింగ్ ఎక్కువ జరిగిందని చెప్పి ఈయన భయంతో మాట్లాడతారేమో. వీళ్ళు అనుకున్నంత ఇప్పుడు చేసిన దానికి తృప్తిగా లేదు, దౌర్జన్యాలు ఇంకా చేయనివ్వలేదు అన్నది బాధ కనపడుతుంది. సో ఆయన మాటలు చాలా బాధ కనిపిస్తుంది, గెలవలేకపోతున్నాం అని తెలుస్తుందండి. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. థ్యాంక్ యూ అమ్మ సౌజన్య. మన వీక్షకులు కూడా నమస్కారం.